నా పేరు కావ్య. మా నేటివ్ ప్లేస్ ఖమ్మం. ఇన్ 2023 మా డ్యాడీ చనిపోయారు. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మా మమ్మీకి దూరం అవ్వాల్సొచ్చింది. ఆమె నాతో లేరు ప్రెజెంట్. నాకు బాలాజీ డెంటల్ కాలేజ్‌లో సీట్ రావడంతో అంకుల్‌ని అప్రోచ్ అయ్యా. నరేందర్ అంకుల్ నాకు 2 ఇయర్స్ చాలా హెల్ప్ చేశారు. అన్ని విధాలుగా ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయడం. అన్ని విధాలుగా హెల్ప్ చేసినారు. తను 2 ఇయర్స్ కోర్స్ అనేది సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేశారు. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ నేను నా ఫ్రెండ్స్‌తో అందరితో వాళ్ళని అడిగి అప్రోచ్ చేసి డోనర్స్‌తో అప్రోచ్ అయ్యి తను 2 ఇయర్స్ కోర్సు కంప్లీట్ చేయించగలిగాను. బట్ ఇప్పుడు ఏంటంటే థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఇప్పుడు మనకు కిట్ మెయింటెనెన్స్, ల్యాబ్ ఫీజులు అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు డోనర్స్ అనేది ఎక్కువ అవసరం పడుతుంది. అమౌంట్ అనేది సరిపోవట్లేదనమాట. సో ఫర్దర్‌గా ఎక్కువ అమౌంట్ గురించి నేను అందరిని అప్రోచ్ అవుతున్నాను. సో నా అప్రోచ్‌లో భాగంగానే మిమ్మల్ని కూడా అందరిని అప్రోచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. తనకు హెల్ప్ చేసేసేసేసి ఇప్పటివరకైతే 2 ఇయర్స్ తను చాలా సక్సెస్‌ఫుల్‌గా చేశారు. అండ్ 107 మెంబర్స్ ఉన్న దాంట్లో 68 మెంబర్సే పాస్ అయ్యారు. అందులో తను ఒకతి. సో తను చాలా బాగా చదువుతుంది కాబట్టి నేను చాలా హెల్ప్ చేయాలని చూస్తున్నాను. సో నాట్ ఓన్లీ ఇన్ స్కూల్ మన కాలేజ్ ఫీ, ఇక్కడ ఏంటంటే మనకి హాస్టల్ ఫీ, తర్వాత ఎక్స్ట్రా బుక్స్ కొనడం, మెటీరియల్స్ కొనడం అండ్ కోర్స్ అనేది ఏంటంటే ఇయర్స్ పెరిగే కొద్దీ అనేది మెటీరియల్ అనేది అవసరం ఎక్కువగా పడడం వల్ల నాకు సోర్స్ అనేది ఎక్కువగా అవసరం పడుతుంది అన్నమాట. దాని కారణంగా అందరిని అప్రోచ్ అవ్వాల్సి ఉంది. సో అందరూ నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుకుంటాను. ఇప్పటివరకు అయితే నేను చాలా సక్సెస్ఫుల్గా తనకు హెల్ప్ చేశాను. అండ్ ఫర్దర్గా 2 ఇయర్స్ కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. సో నా ప్రయత్నం, నా వంతు కృషి నేను చేస్తూనే ఉన్నాను. బట్ అందరి సహాయంతో, అందరి కృషితో తనకు ఇంకా అమౌంట్ అనేది ఎక్కువ అరేంజ్ అయితే తను సక్సెస్ఫుల్గా చేయగలుగుతుందని చెప్పేసి మా ఒక విన్నపం. సో దాని గురించి అందరు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అమ్మాయి తరపున అయితే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. డెఫినెట్లీ అందరూ హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. తను వాళ్ళ డాడీ సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత వాళ్ళ మదర్ అని తనతో లేరు. తను రావట్లేదు. అండ్ ఏనాడు కూడా తను కాంటాక్ట్ అవ్వలేదు. మదర్ని తను కాంటాక్ట్ అయినా వాళ్ళు రావడానికి ఇష్టపడడం లేదు. సో తను వేరే వాళ్ళు ఎక్కడ ఉండడమో మనకు తెలియదు ఫర్దర్గా. బట్ ఏంటంటే తనతో వాళ్ళ మదర్ లేదు కాబట్టి నేను గత 2 ఇయర్స్ నుంచి నేనే చూసుకుంటున్నాను. అన్ని విధాలుగా హాస్టల్ అయినా, బుక్స్, ఎవ్రీథింగ్. బట్ స్టిల్ ఏంటంటే మనకు సోర్స్ అనేది సరిపోవట్లేదు. సో నా ప్రయత్నం నా ఫ్రెండ్స్తో అందరితో నేను ఎంత చేశానో అంత చేశాను. బట్ అందరితో ఇంకా చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పటివరకు హెల్ప్ చేసిన నరేందర్ సార్‌కి గానీ, ఫ్రెండ్స్ ఇంకా నాకు కొంతమంది పేర్లు తెలుసు, తెలియకపోవచ్చు. వాళ్ళకి గూడా థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. అలానే అంకుల్ ఎలా అయితే నాకు హెల్ప్ చేశారో, అలానే నేను నా లైఫ్‌లో సక్సెస్ అయిన తర్వాత ఎవరైతే లేని వాళ్ళున్నారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ జేస్తా. థ్యాంక్ యూ సో మచ్.